2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ చూసినా, సిల్వర్ చూసినా అసలు ఏ మాత్రం అందకుండా చాలా రేట్లయితే పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ ఈ రోజు ధర ఏ విధంగా ఉంది? ఇంకా ఎంత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈ రోజే చెప్తాను. 3 రోజుల ముందే వచ్చేసింది. ఇంకా అఫ్ కోర్స్ 3 డేస్ ఇంకా ఉంది క్యాలెండర్ ఇయర్‌కి. బట్ కమోడిటీకి ఇది నూతన సంవత్సరం మాత్రమే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్తాను. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ రెగ్యులర్‌గా డైలీ డోస్ మనం ఇస్తున్నాము. ఇంకో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. యెస్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్తున్నాము రెగ్యులర్‌గా. ఎక్కడ ఉన్న గోల్డ్ పరిస్థితి ఎక్కడి వరకు వచ్చేసింది, అవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగింది. మన ప్రేక్షకులు డైలీ బేసిస్‌లో చూస్తూనే ఉన్నారు. కొంచెం కొంచెం గోల్డ్ పెరుగుతూ 1,41,000 వరకు వచ్చేసిందండి ఈ రోజున. అండ్ లిటరల్లీ 1,53,000 మనం టార్గెట్ ఏదైతే వస్తున్నామో మనం రికమెండేషన్ ఏమి ఇవ్వలేదు. ఇట్ వాస్ ప్యూర్లీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటే చెప్పాను కూడా, బుల్ మార్కెట్లో మంత్లీ చార్ట్స్లో మీకు 3 స్టేజెస్ ఉంటాయండి. 1,25,000 1,27,000 ఏదైతే ఫస్ట్ స్టేజ్ ఉంటుందో అది దాటి మనకు సెకండ్ స్టేజ్ టచ్ అవ్వడానికి ఉంది గోల్డ్ అని చెప్పేసి కూడా మనం చెప్పాం క్లియర్గా. అండ్ సెకండ్ స్టేజ్ కూడా 1,53,000 ఏదైతే ఉందో అది ఇంకా అచీవ్ అవ్వాల. బట్ బంగారానికి మాత్రం అడ్వాన్స్లోనే నూతన సంవత్సరం వచ్చేసింది, సంక్రాంతి వచ్చేసింది, అన్నీ వచ్చేసినట్లే లెక్క. ఎందుకంటే ఆ సెలబ్రేషన్ టైం అనేది గోల్డ్లో అప్పుడు మనము ఏదైతే ఎడ్యుకేషనల్ పర్పస్గా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ విషయంలో ఏదైతే కరెక్ట్గా ఆన్ డాట్ దగ్గరికి వెళ్తుందో అందరికీ సంతోషంగా ఉంటుంది. స్పెషల్లీ ఇంట్లో ఉన్న ప్రతి హౌస్ వైఫ్, వర్క్ చేస్తున్న ప్రతి వర్క్ ఉమెన్, వీళ్ళందరికీ కూడా బంగారం అంటే ఎంత ప్రాణమో ఇప్పుడు ఆ విలువ చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఈ రోజు నుంచి మీకు రాబోయే కొన్ని రోజుల్లోనే, వారాల్లో కాదండి, కొన్ని రోజుల్లోనే బంగారం 1,53,000 టచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బాబోయ్. సో ఇది మనము కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజు రానే వచ్చింది అనుకుంటున్నాము. కానీ ఇది నిజంగా నాకేమనిపిస్తుంది అంటే అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి నెక్స్ట్ 10 ఇయర్స్లో 2-3 లక్షల తులం కూడా బంగారం అయ్యే అవకాశాలు ఉంది నెక్స్ట్ 10 ఇయర్స్. అంటే పెట్టుబడి పెడితే ఒక రకంగా బెనిఫిటే. 100%. మీరు కళ్ళు మూసుకొని బంగారాన్ని నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారని నన్ను అడిగితే చెప్పండి. సో ట్రస్ట్ గోల్డ్, ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. కానీ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎలక్ట్రానిక్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అసలు డిజిటల్కి ఎలక్ట్రానిక్కి డిఫరెన్స్ ఏంటంటారా? అది నేను మీకు సపరేట్ వీడియో చేసి పెడతాను. సో దట్ అందులో మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీతో మీరు ఉంటారు. ఓకేనా? దట్ వీ విల్ డూ ఇట్ లేటర్. కానీ ఈ రోజున బంగారం ధర 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉందో మీకు చూపిద్దాము. ఫస్ట్, నిన్న 14,242 రూపాయలు ఉండింది. ఇవాళ 14,171 రూపాయలు ఉంది. మీకు డిస్కౌంట్ ఇస్తుంది గోల్డ్ దాదాపు 71 రూపీస్ అండి. 70 రూపీస్, 70+ రూపీస్ అంటే చాలా పెద్ద డిస్కౌంట్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మార్నింగ్లో డాలర్ చూసుకుంటే బంగారం మీకు చాలా ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. అందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు 4,500 రూపాయలు ఉన్న డాలర్లు కాస్త చూసుకుంటే $5,000 వస్తున్నట్లు. అంటే ఇంకొక $500 పెరగబోతుంది నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్లోనే. మరి చూసుకోండి మీరే ఎక్కడ కొంటారు అన్నది. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేసి చెప్తాను. బట్ లెట్ మీ కమ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్. సో 13,055 నిన్నుంటే ఇవాళ 12,990 ఉంది, మైనస్ బై 65 రూపీస్. అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ 6,600 వరకు పడిపోయిన 18 క్యారెట్ గోల్డ్ కాస్త చూసుకుంటే ఈ రోజున 10,600 ఉందండి. అంటే అక్కడి నుంచి 4,000 రూపాయలు పెరిగింది మేడం. సో కెన్ యూ జస్ట్ బిలీవ్ దిస్? 18 క్యారెట్ గోల్డ్ కూడా ఒక సామాన్యుడి చేతిలో నుంచి జారిపోయినట్టే. సో నిన్న చూసుకుంటే 10,682, ఇవాళ 10,628 ఉంది, మైనస్ బై 54 రూపీస్. సో ఈ రోజున ఏం చేయబోతుంది, లెవెల్స్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ లెవెల్స్ ఏంటి, ప్లస్ చార్ట్లో మనం చూసుకుంటే ఓవర్ బాట్ జోన్లో ఉందా, సోల్డ్ జోన్లో ఉందా, అది కూడా మనం చూద్దాం. సో ఈ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా ఎస్, గోల్డ్ ఈజ్ ట్రేడింగ్ ఇన్ ఓవర్ బాట్ జోన్ దగ్గరలోనే. ఎందుకంటే మనం చూసుకుంటే ఆన్ ద 26th డిసెంబర్ రోజున సాయంత్రం 5 గంటలకి దాదాపు మీకు 1,39,000 రూపాయలు ఉండిందండి బంగారం.
అక్కడి నుంచి గోల్డ్ పెరిగేసి 1,40,465 రూపాయల వరకు వచ్చింది. ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మీకు న్యూట్రల్ జోన్లోకి వచ్చేసి మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఓవర్ బాట్ జోన్లో ఉందండి. ఏం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు సింపుల్గా మీకు ఈ టూల్ నేను మీకు నేర్పిస్తున్నాను కదా. సో ఈ టూల్లో మీరు నేర్చుకుంటే మీకు లాభం ఏంటంటే మీకు వారంలో ప్రతిసారి ఒక్కొక్క గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అనుకుంటే, లేదా నెలలో ఒకసారి, మంత్లీ చార్ట్స్లో కూడా మీకు నేర్పిస్తాను, వీక్లీ చార్ట్స్ కూడా ఉన్నాయి. ఇది నేను మీకు డైలీ ఇంట్రాడే చార్ట్స్లో నేర్పిస్తున్నాను. ఇలా మీకు ఎప్పుడన్నా ఓవర్ సోల్డ్ జోన్లో కనిపించిందా, కళ్ళు మూసుకొని మనము కాస్త బంగారము, రియల్ బంగారం కొనుక్కోవచ్చు. నా వెరీ ఇంపార్టెంట్ విషయము అందరికీ చెప్పాలి, ఇది షేర్ చేసుకోవాలి. 1/2 కేజీ ఇనుప ముద్ద, ఐరన్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఇనుప ముద్ద, దాని మీద నుంచి ఇంకొక 1/2 కేజీ వెండి ముద్ద కవరింగ్, అలా చేసేసి కేజీ సిల్వర్ బ్రిక్ అని చెప్పేసి జనాల్ని మోసం చేస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిల్వర్ కొంటున్నప్పుడు మ్యాగ్నెట్ ఉంటుందండి. మ్యాగ్నెట్ దాని దగ్గర వచ్చేసేసి దాన్ని అట్రాక్ట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, సిల్వర్కి గోల్డ్కి మ్యాగ్నెట్ అతుక్కోదు. సో కాబట్టి లోపల ఇనుప ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గుర్తించాలి అంటే ఖచ్చితంగా ఆ మ్యాగ్నెట్ కాస్తంత కూడా దగ్గరకు వచ్చిందో, కాస్తంత కూడా అట్రాక్ట్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా అది నకిలీ సిల్వర్ బ్రిక్. అది ఎందుకంటే దాని ఫోటో కూడా నేను వెతుకుతున్నాను, ఆల్రెడీ నాకు ఎవరో చెప్పారో, ఆల్రెడీ ఆన్లైన్లో సర్క్యులేషన్లో ఉంది ఆ ఫోటో అని చెప్పేసి. అలాంటి ఫోటో నేను మీకు ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.